ఓకే మేడం. ఎస్. ఎస్. ఇక్కడ చూడండి లీడర్స్, ఈ వాటర్ ప్యూరిఫై వల్ల వచ్చే లాభాలు నేను చెప్తాను మీకు. ఫస్ట్, ఇంతకు ముందు మేము నార్మల్ గా బయట వాటర్ ప్యూరిఫై ఉంటాయి కదా, ఫిల్టర్ నీళ్ళు అనేటి అవి తాగుతుంటిమి. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఫిల్టర్ నీళ్ళ కెమికల్ కలుపుతారా, ఒక్క రోజు టేస్ట్ ఒకలాగా వచ్చేది కాదు. ఒక రోజు కొంచెం తీయగా, ఒక రోజు కొంచెం చప్పగా అట్లా వచ్చేది. ఇంకా మెయిన్ నాకేం ప్రాబ్లం అంటే డస్ట్ ప్రాబ్లం. ఇక్కడ నేను ఎక్కడన్నా బయటకు వెళ్ళినా అంటే మాట్లాడాలా, బయట వాటర్ తాగినా సరే ఈ డస్ట్ ఎలర్జీ ఉంటది కదా, డస్ట్ పడ్డా సరే నాకు ఆ ప్రాబ్లం వచ్చేది. గొంతుల విపరీతంగా అయినా నొప్పి వచ్చేలాగా వచ్చేది. నెక్స్ట్ ఏమైనా నాకు దగ్గు దగ్గు వచ్చేది అట్లా. అయితే ఇక్కడ ఒకటే, నాకు ఎప్పుడు ప్రాబ్లం తక్కువైంది కూడా నాకు తెలియదు నిజంగా. నా వాయిస్ కూడా ఇంత క్లియర్ లేకుండా నాకు మధ్య మధ్యలో ఊకే దగ్గు వస్తుండే అట్లా. ఈ ఒక్క వాటర్ ప్యూరిఫై వల్ల ఈ వాటర్ చేంజ్ చేసినాం మేము. బయట వాటర్ తాగట్లేదు కదా, ఎక్కడ వెళ్ళినా ఇంటి వాటర్ తీసుకెళ్తాం అన్నమాట. అయితే ఈ డస్ట్ ఎలర్జీ ప్రాబ్లం నాకు ఎప్పుడు పోయిందో కూడా అర్థం కాలేదు నాకు. మేడం ఒకసారి చెప్పారు, మేడం మీరు వాటర్ ప్యూరిఫై వీడియో చేయండి మేడం అని. అప్పుడు నాకు గుర్తొచ్చింది, నిజంగా నాకు డస్ట్ ఎలర్జీ ఉండే కదా, నాకు తక్కువ అయిపోయిందని. మా సార్ కూడా అన్నారు, నీకు ఎలర్జీ ఉండే కదా, డస్ట్ పడకుండా ఎంత సూపర్ గా తక్కువ అయిపోయింది, నిజంగా నువ్వు వీడియో చేయాలి. ఒక వీడియో కూడా చేసిన వెనకాల. చూడండి లీడర్స్, బయట కూడా మనం డబ్బులు పెడుతున్నాము, అవే డబ్బులు ఇక్కడ పెడితే మనకు ఆరోగ్యం ఆదాయం రెండు ఉన్నాయి నిజంగా. ఆ, ఎవరన్నా ఇక్కడ మీకు అర్హత ఉండి కూడా మీరు తీసుకోవాలనుకుంటే నిజంగా ఖచ్చితంగా తీసుకోండి. బయట వాటర్ ప్యూరిఫై ఖచ్చితంగా డబ్బులు తక్కువ ఉంటాయి, దానికి మనీ తక్కువ ఉన్నా సరే. ఎందుకంటే అది దీనిలాగా మంచి పని చేయలేదు. మాకు చాలా కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం కూడా ఉండే నిజంగా. ఈ వాటర్ తాగిన నుంచి అసలు మాకు పెయిన్ అనేది తెలియట్లేదు. మేడం చెప్పారు మాకు స్టార్టింగ్ లా, కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉన్నా మేడం మీకు మంచి ఫలితం ఉంటదని. అట్లానే మంచి ఫలితమే ఉన్నది. మేము ఇక్కడ నూనె వేసుకుంటున్నాం కదా, సప్లిమెంట్ నూనె వేసుకోవడం వల్ల నేను ఒకటి చెప్తా. నేను చేన్లకు పనికి పోతాం కదా, చేన్లకి నాకు బాగా బాడీ పెయిన్స్ వచ్చి